ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మామూలుగా అయితే 19వ తారీఖు ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఒక మైనర్ పాప పైన రేప్ అండ్ మర్డర్ జరిగింది, ఈ ఇష్యూని టేకప్ చేయాలని చెప్పి నా దగ్గరికి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఈ ఇష్యూ గురించి బేస్ చేసుకొనే ఒక 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చక్రపాణి గారు అన్నాను. చక్రపాణి గారు ప్రెస్ మీట్ పెట్టి దేని గురించి పెడుతున్నారని మేమందరం కూడా అనుకున్నాము, ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడతారేమని. అసలు ఏంది ఆ ప్రెస్ మీట్, ఏంది, ఎందుకు పెట్టాడు, ఆ ప్రెస్ మీట్ ఎవరి కోసం పెట్టారనేది కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఆయన శ్రీశైలం నుంచి అన్ని పనులు పక్కన పెట్టి ప్రెస్ మీట్ పెట్టడానికి, అంటే నాకు కౌంటర్ ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చి నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంది. ఆ ప్రెస్ మీట్లో చాలా విషయాలు ఎంక్వైరీలో యాక్చువల్గా హెల్ప్ అయ్యేవి చెప్పినారు. దాదాపుగా 200 మంది ఆ ప్రాంతంలో ఉంటున్నారని చెప్పినారు. ఆ 200 మందిలో ఈ యేసు అనే అతను ఎవరైతే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అతని పేరు గుర్తుంది, అతను తాగుతాడు అని గుర్తుంది, అతనికి మందలించానని చెప్పి గుర్తుంది. అంతా దాదాపుగా 8 సంవత్సరాలు నా దగ్గర పనిచేశారని చెప్పి శిల్పా చక్రపాణి గారు చెప్పడం జరిగింది. మరి 8 సంవత్సరాల నుంచి పనిచేస్తూ మీ వెంచర్లో ఒక మైనర్ మహిళ పాప చనిపోతే చూడడానికి కూడా టైం దొరకలేదు. నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు, మీరు అంత మర్యాదగా అక్క అక్క అంటుంటే మరి నేను కూడా ఆ మర్యాద స్వీకరించాలి కదా. సో నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు, మళ్ళీ గారు అనకపోతే ఆయన ఫీల్ అవుతాడు, ఏడ్చేటట్టున్నాడు, మర్యాద ఇవ్వకపోతే ఏడ్చేటట్టున్నాడు శిల్పా చక్రపాణి. సో డెఫినెట్గా మీకు మర్యాద ఇస్తాను, ఇవ్వాల్సిన టైంలో ఇంకా ఎక్కువనే ఇస్తాను నా తమ్ముడికి కూడా. సో మీకు ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఈ వ్యక్తి ఊర్లో లేడు, వాళ్ళ కూతురు చనిపోయిందని తెలిసినా కూడా ఎందుకు మీరు హాస్పిటల్కి వెళ్ళి హడావిడిగా మీ వెంచర్లో జరిగిన ఈ ఘటనని మీరు స్పందించడానికి ఎందుకు వెంటనే శ్రీశైలం నుంచి బయలుదేరి నంద్యాలకి వచ్చి ఆ కుటుంబాన్ని చూసి ధైర్యం చెప్పే కార్యక్రమం మీరు ఎందుకు చేయలేదు? ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రం హడావిడిగా రావడానికి టైం ఉంది. మీ వెంచర్లో ఒక ఎస్సీ పాపని రేప్ అండ్ మర్డర్ చేస్తే చూడడానికి రావడానికి మీకు టైం లేదు. అంటే ఏదో ఉందనే కదా, ఏదో కవరింగ్ చేసుకున్నారనే కదా. ప్రతిదానికి నాకు లింక్ పెడతారు అంటే లింక్ ఉంది కాబట్టే పెడుతున్నారు. మీ వెంచర్లో జరిగింది కాబట్టి నీకు లింక్ ఉంది. తమ్ముడు చక్రపాణి గారు, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడం దాంట్లో ఉంటుంది. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఆమె అని అనొచ్చు. నేను ఒక మహిళకి అన్యాయం జరిగిందనే మాటలో అన్నానో లేదో కూడా నాకు గుర్తులేదు. నేను చక్రపాణి అని అన్నానంట, ఆయన ఊహించుకున్నాడు. సరే పర్వాలేదు, ఆయన అక్కగా సంబోధిస్తున్నాడు కాబట్టి నా తమ్ముడికి కూడా నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఒక మహిళని రేప్ చేసి మర్డర్ చేసి ఆ క్రైమ్ని నువ్వు వెనకేసుకొని వస్తున్నావు కాబట్టి నీకు మర్యాద ఇవ్వదలుచుకోలేదు. నంద్యాల ప్రాంతంలో సిరిసాల పద్మనాభరావు గుర్తున్నారా? నువ్వు చేసిన హరాస్మెంట్ డిఎస్పి ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నువ్వు హరాస్మెంట్ చేస్తే కుటుంబంలో ఉన్న అందరూ పెట్రోల్ పోసుకొని చనిపోయినారు. అందుకు నీకు లింకు పెడుతున్నాం. ఇంకా మీ అన్న సంగతి అయితే ఇద్దరు పోటా పడి అరాచకాలు చేస్తున్నారు ఈ నంద్యాల ప్రాంతంలో. హరికృష్ణ అనే అబ్బాయి వీడియో తీసి పలానా కన్నమ్మ ద్వారా నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి వీడియో తీసి చనిపోతే సెటిల్మెంట్ చేస్తున్నారు. చిన్నబాబు అనే వ్యక్తి వీడియో తీసి పోలీస్ హరాస్మెంట్ ఉందని చెప్పి వీడియో తీసి చనిపోతే దానికి సమాధానం లేదు. ఈ కన్నమ్మ ఎవరండి? ఎక్స్ కౌన్సిలర్ వైసీపీ.
డిపార్ట్మెంట్ ఎవరి కంట్రోల్లో ఉందండి? ఎమ్మెల్యే కంట్రోల్లో. అబ్దుల్ సలాము ఎవరి హయాంలో చనిపోయినారండి? మీ హయాంలో చనిపోయినాడు. మరి మీకు లింక్ పెట్టకుండా మీ వాళ్ళ ద్వారా జరిగే ఈ క్రైమ్ మీకు లింక్ కాకుండా ఎవరికి లింక్ అవుతుందండి? ఎవడైనా ఈరోజు గాల్లో మాట్లాడుతున్నాడా? నా తమ్ముడు చక్రపాణికి అర్థం కావాల్సింది ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రభ పేపర్లో దాదాపుగా ఈ ఘటన బయటకు వచ్చి 19వ తారీఖు, కానీ దీనికన్నా 2 రోజులు ముందే రేప్ అండ్ మర్డర్ జరిగిందని చెప్పి, ఒక డౌట్ ఉందని చెప్పి కూడా ఒక డాక్టర్ చెప్పాడని చెప్పి కూడా ఆంధ్రప్రభలో రావడం జరిగింది. దాని గురించి ఏమంటారండి? 5 మంది 5 సార్లు ఆ చిన్న పాప పైన మానభంగం చేసి చంపినారు. సిగ్గనిపించట్లా? మీరు చిన్నపిల్లల్లాగా మొత్తం రాసుకొని వచ్చి నేను చెప్పిన దానికి కౌంటర్ చెప్తారా? ఎస్పీ గారికి మీరు ఫోన్ చేసి సిఏ గారికి మీరు ఫోన్ చేశారని చెప్పారన్నారు, రికార్డ్ తీస్తామంటారు. మీరు ఫోన్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళని ఎందుకు పిలుచుకోలేదు? పంచనామా ఎందుకు చేయలేదు? ఎందుకు వీడియో రికార్డింగ్ చేయలేదు? ఇవన్నీ రూల్స్ మాట్లాడితే మా మీద కేసులు లేవు కదా, మాకు ఇవన్నీ తెలియదు. ఆ అమ్మాయి గొంతు మీద మార్క్ ఉందో లేదో ఇవన్నీ మేము చూస్తామా అంటే పట్టించుకోరు. మీకు కేసు లేపించుకున్న ధైర్యం ఏడుంది? మీరు కేసు లేపించుకున్నంత గనకనే మీరేం చేసినారు? నువ్వు బయటకు వచ్చి తనాలన్నా నీకు భయం. బయటికి ప్రజల కోసం వచ్చి ఏమైనా కేసు లేపించుకోవాలంటే నీకు అంత ఓపిక లేదు. నువ్వు కేసుల గురించి మాట్లాడుతున్నావు. భూమా నాగిరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టింది మర్చిపోయినాం అనుకుంటున్నావా? నా మీద తప్పుడు కేసులు పెట్టి కోవట్లతో నువ్వు కుమ్మక్కయ్యి నన్ను జైలుకి పంపించిన సంగతి మర్చిపోయినావా నువ్వు? ఆళ్ళగడ్డలో నంద్యాల ప్రాంతంలో కేసీ కెనాల్ని బూడ్చేసి ఇల్లీగల్గా నువ్వు వెంచర్ వేస్తుంటే దాని గురించి ప్రశ్నించారని చెప్పి కేసులు పెట్టే సంగతి మర్చిపోతున్నావు అనుకున్నావా? ఏమనంటే మధుసాయి కేసు గురించి మాట్లాడతారు. నిజంగా అంటే నేను మంత్రి అయిన తర్వాత నీ మీద కేసులు పెట్టి నిన్ను హరాస్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోయింటే నువ్వు అసలు బయట తిరిగేవాడువా? నువ్వు ఎమ్మెల్సీ అయ్యేవాడువా? నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడువా? ఏమన్నంటే శోభనారెడ్డి గారు చనిపోతే ఎమ్మెల్యే అయింది, భూమానాగిరెడ్డి చనిపోతే మంత్రి అయింది, ఈమెతోటి నాకేందా? రాజకీయాల మీద నాకు ఎటువంటి ఆలోచన లేకపోయినా బాధ్యత కలిగిన కుటుంబం కాబట్టి, తల్లిదండ్రులు చనిపోతే ఆ భారం మేము తీసుకోవాలి కాబట్టి నేను రాజకీయాలకు వచ్చిన. సరే, నా తల్లిదండ్రుల చనిపోతే నాకు పదవి ఇచ్చినారు. నీకు ఎమ్మెల్సీ పదవి ఎట్లొచ్చింది? నా వల్ల వచ్చింది. అడుక్కున్నావు. భూమానాగిరెడ్డి చనిపోయిన తర్వాత భూమానాగిరెడ్డి చివరి కోరిక నన్ను గెలిపియండి ప్రతి ఒక్క ఇంటికాడికి ప్రతి ఒక్క ఎంపీటీసీ సర్పంచ్లు అందరి కాడికి వచ్చి అడుక్కున్నావు. కౌన్సిలర్ దగ్గరకు వచ్చి మా ఇంటికాడికి వచ్చి భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆళ్ళగడ్డలో నా ఇంటికాడికి వచ్చి మీటింగ్ పెట్టించుకొని ఓట్లు అడుక్కొని గెలిచినావు. మర్చిపోయినావా తమ్ముడు చక్రపాణి? ఏంది ఇంకోటి ఏదన్నావు? మర్యాద ఇవ్వాలా? నీ కొడుకు మర్యాద ఇస్తున్నాడా? పబ్లిక్ మీటింగ్లో నీ కొడుకు ఏ విధంగా మాట్లాడినాడు? బుడ్డ రాజా గారి మీద ఏ విధంగా మాట్లాడినారు? లోకేష్ అన్న గురించి ఏ విధంగా మాట్లాడినారు? ఏ లోకేష్ అన్న గారికి మీరు డోర్లు తీసి రెడ్ కార్పెట్లు వేసి అన్ని నడిపించినారో పార్టీ మారంగానే మీరు అసభ్యంగా మాట్లాడచ్చు, అది మర్యాద ఇవ్వచ్చా? పబ్లిక్లో మీరు అసభ్యంగా మాట్లాడతారు, ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చేగాలికి నాకు మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడతారా? మీరు చేసే పనులకి మీకు మర్యాద ఇస్తారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ముఖం పైన కొట్టొచ్చినావా? ఎమ్మెల్సీ ఎట్లనో ఇప్పుడు చెప్పినా కదా, నీకు గుర్తు చేసినా కదా. నా తల్లిదండ్రులు చనిపోతే నాకు పదవి రావడం కాదు, నేను తలుచుకున్నాను కాబట్టి, నేను మా వాళ్ళతో ఓట్లు ఇప్పించినా కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ అయినావు. నీ రాజకీయ అరంగేట్రము, నీకు పదవి రావడం అనేది నా దగ్గర నుంచి మొదలైనది, అది గుర్తుపెట్టుకో. ఏంది నువ్వు గెలిచినా చాలా గొప్పలు చెప్పుకున్నావు. ఎన్నిసార్లు నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే? పోయినసరే కదా నువ్వు ఫస్ట్ టైం గెలిచింది. దానికన్నా ముందు 2014లో ఏమైంది?
నీ ఫోటో పెట్టుకొని తిరిగినావు, ఏమైంది? ఓడిపోయినావు కదా, ఓడిపోయినావా లేదా? మొన్న గాలిలో వచ్చినావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని తిరిగావు కాబట్టి నువ్వు వచ్చినావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి నీ మీద ఏమైనా ప్రేమ ఉందనుకుంటున్నావేమో. గుర్తుంది కదా 2014లో ఒక పక్కన బుడ్డా రాజా గారిని, ఒక పక్కన నిన్ను కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ బుడ్డా రాజా గారికి ఇచ్చి నిన్ను కొత్తపల్లె గ్రామం, నంద్యాల కొత్తపల్లె గ్రామంలో నిన్ను దింపిపోయినారు. పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఫ్లెక్సీలన్నీ చింపుకుంటూ తిరిగినావు నువ్వు. గుర్తుందా లేదా? ఏ కొత్తపల్లి అయితే నీ రహస్య స్నేహితుడు తన్నుతున్నాడో అదే కొత్తపల్లిలో నిన్ను కూడా దింపినారు. ఏదో ఉంది కొత్తపల్లికి మీకు కనెక్షన్. మధుసాయి కేసు గురించి మాట్లాడుతున్నారు. అభిరుచి మధు కేసు గురించి మాట్లాడుతున్నాం. నీకు ఎస్పీ గారు సర్టిఫికేట్ ఇచ్చారా? ఇది చూపించు. నువ్వు చాలా మంచోడివి, నువ్వు క్రైమే లేదు, నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, గాంధీజీ తర్వాత నువ్వే అని నీకు సర్టిఫికేట్ ఇచ్చారట. చూపెట్టండి, సర్టిఫికేట్ చూపెట్టండి. ఏదో చూపించారు, ఏదో సర్టిఫికేట్ ఇచ్చారంటున్నారు కదా, ఆ సర్టిఫికేట్ చూపించు. ఈ కేసు పడినప్పుడు 4 బండ్లు వేసుకొని నువ్వు 4 రాష్ట్రాలు దాటి 4 దేశాలకు పోయినావు. నువ్వు తప్పు చేయనప్పుడు దేశం వదిలి నువ్వు 4 దేశాలు ఎందుకు తిరిగినావు? ఈరోజు నిజంగంటే నీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే, నీకు ఏమాత్రమైన ప్రజలు నీకు గౌరవం ఇవ్వాలనుకుంటే ఈ కేసు విషయంలో నువ్వు పోలీసులకి సహకరించేవాడివి. ఏ విధంగా? ఎవరైతే తప్పు చేశారో, అవును నా వెంచర్లో తప్పు జరిగింది, ఆ తప్పు తీసుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళని జైల్లో పడేయండి, నాకు సంబంధం లేని చెప్పింటే ఒక ఎత్తు ఉండేది. ఆ అమ్మాయి బాడీని పూడ్చినారా కాల్చినారా నీకు తెలీదు. ప్రెస్ వాళ్ళు అడిగితే నాకు తెలియదు అని చెప్పి తప్పించుకుంటావు. మరి ఎందుకు పెట్టినా నువ్వు ప్రెస్ మీట్? నిజంగంటే నువ్వు నీ కుటుంబం చేసిన అరాచకాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఎమ్మెల్యే నాకేం చేస్తాడు, ఎమ్మెల్యే ఇదేం చేస్తాడా? ఏమి తమ్ముడు చక్రపాణి, నీకు మీ అన్నకి ఏమన్నా గ్యాప్ ఉందా? మీ అన్న శిల్పా మోహన్ రెడ్డి నీకు సపోర్ట్ చేయట్లేదా? అందుకేనా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది నీకు? నీకు మంత్రి పదవి వస్తే ఆయన అడ్డుకుంటాడు, ఆయనకి మంత్రి పదవి వస్తే నువ్వు ఇది చేస్తావు. ఇప్పుడు మేము టీడీపీలో ఉన్నాం కదా, మీరు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మీ ఒకరొకరు వెనకాల చేసుకున్నామని ఇప్పుడు బయటపడుతున్నాయి. మొన్న ఎందుకు ఇలా నీకు నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ముఖం మీద కొట్టిపోయినా అంటున్నావు కదా, మరి జగన్మోహన్ రెడ్డి నీకు మంత్రి పదవి ఎందుకు ఇలా? మీ అన్న వెనకాల ఏమన్నా లాగినాడా? ఈరోజు ఆ మహిళ గురించి, ఆ అమ్మాయి గురించి మాట్లాడమంటే ఇష్టం వచ్చినట్టు గురించి మాట్లాడుతున్నావు. భూమా నాగిరెడ్డితోనే రాజకీయం చేస్తున్నావా? ఏం చేస్తావు రాజకీయం భూమా నాగిరెడ్డితో? కేసులు ఎప్పిస్తే మీరు ఏమైనా పెద్ద నాయకులు అనుకుంటున్నారా భూమా నాగిరెడ్డి మీద? భూమా నాగిరెడ్డి రాజకీయం చేసేది ఆయన రాజకీయము ఇది మీరు 10% కూడా చూడాల. శోభమ్మ చనిపోయింది కాబట్టి ఆయన కామ్గా ఉండినాడు. అదే శోభా నాగిరెడ్డి గారు బతుకున్నప్పుడు నువ్వు ఆయన మీద కేసులు పెట్టి చూడు. నేను చెప్తున్నా, అసలు సిసలైన భూమా నాగిరెడ్డి రాజకీయం ఇప్పుడు చూడబోతున్నావు నువ్వు. మేమున్నాం ఇంకా. భూమా నాగిరెడ్డిని ప్రతిరోజు నీకు గుర్తు చేస్తా. భూమా నాగిరెడ్డికి సంబంధించిన కేసులు, ఆయన కార్యకర్తల మీద పెట్టిన కేసులు, వాళ్ళకి శిక్ష పడినది ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఈరోజు ఇష్టం వచ్చినట్టు నీకు ఆ శ్రీశైలం నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేంత ఓపిక ఉంది, కానీ ఈ మహిళ గురించి, ఈ పాప గురించి మాట్లాడేంత ఓపిక నీకు లేదు. ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోతే ఈ అమ్మాయి తప్పని చెప్పి ఈ అమ్మాయిని బెదిరిస్తున్నారంట. ఏం బతుకులు మీవి? ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారు? రేపు పొద్దున ఎవరైతే ఈ అమ్మాయి పేర్లు చెప్పిందో ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు. తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి
ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నించి తీసుకుపోతారు. ఏం బతుకులు మీవి, సిగ్గులేదు? మళ్ళీ ప్రెస్ వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతారా? మీ డ్రైవర్లు, మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడిదలు కాస్తున్నారా మీరు? మళ్ళీ ఏమి ఎరగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా? మీరు ఒక రాజకీయ నాయకులు, మీది ఒక రాజకీయము, మీ ఒక బతుకులు. మళ్ళీ నీకు మర్యాద ఇవ్వాలా? నేను ఆడపిల్లలని ఈ విధంగా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వాలా? చనిపోయినాడు, భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచర్లు చేసేది ఇది. మీరు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు? దీనికా కొంపదీసి? ఎమ్మెల్యేలు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు? యూజ్లెస్ ఫెలోస్. ఆడపిల్లల ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు? సిగ్గుసరం ఏమన్నా ఉందా మీకు? మీలలో ఆడపిల్లలు ఉన్నారు కదా, నీకు కూతురు ఉంది కదా, నీ డ్రైవర్లు ఈ విధంగా చేస్తున్నా అంటే నాకు పీకేది లేదు? చంపి పోగులు పెట్టకుండా వాళ్ళని ఇంకా ఎనికేసుకొస్తున్నారా? ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా? సింతాలు చంపుతాం, మా చిన్నాయనని కానీ చంపినాము మేము అని మీరు ధైర్యంగా ఉండండి. ఫస్ట్ వాడి మీద కేసు రిజిస్టర్ చేద్దాము, వాళ్ళకి శిక్ష పడేలాగా మేము చూస్తాము. మీరు ధైర్యంగా గట్టిగా ఉండండి. మీరు ఎంతమంది బెదిరించినా ఏం చేసినా నాకు ఒక ఫోన్ కాల్ కొట్టండి, సరేనా? మీరు మాత్రం గట్టిగా ఉండండి, ఏమీ కాదు. సిద్ధం ఎంక్వైరీకి రెడీ అని నువ్వు మాట్లాడుతున్నావో డెఫినెట్గా ఎంక్వైరీ ఉంటుంది. ఎస్సీలు మామూలుగా మాల కావచ్చు, మాదిగా సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా బాడీని కాల్చరు. మాకు వచ్చిన ఇప్పుడు కొన్ని సమాచారాలు ఎక్కడి నుంచో వస్తున్నాయి, బాడీని కాల్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు కాలుస్తారండి? ఎట్లా కాలుస్తారు? మీ ఒత్తిడిగా లేకపోతే ఎందుకు కాలుస్తారు? అది జరగలేదు అంటే మాత్రము డెఫినెట్గా రీపోస్ట్మార్టానికి మేము డిమాండ్ చేస్తున్నాం. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టిస్తాం. నువ్వు ఓకే అంటున్నావు కదా, నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు. తమ్ముడు చక్రపాణి, నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు. అది చేసి తీరుతాం, అది ఎట్లాగో జరుగుతుంది. నువ్వు ఏదైతే కేసీ కెనాల్ బూట్ చేసి ఆలగడ్డలో, నంద్యాలలో వెంచర్లు వేసినావో దాని మీద కూడా ఎంక్వైరీ వస్తుంది. పాపం ఆలగడ్డ వాళ్ళు ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నారు, అవి రిజిస్ట్రేషన్లు కావట్లేదు. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజలకి ఎవరైతే ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి జాగ్రత్తగా ఉండండి. గతంలో కూడా ఈ విధంగా శిల్ప వెంచర్లు వేసి అనంతపూర్ హైదరాబాద్ ఏరియాలో కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు, ఇంతవరకు రికవరీ చేసుకోలేకపోతున్నారు. నంద్యాల ఆలగడ్డ ప్రాంతంలో ఎవరు కూడా ఆ ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ముందుగానే అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి 1000 సార్లు ఆలోచించండి. నేనేదో వకాలత్ తీసుకున్నాను ఏందో మాట్లాడుతున్నాడు. ప్రశ్నించడానికి నేను వకాలత్ తీసుకోవాలా? నాకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందించడానికి నాకు ఇచ్చిన లైసెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. అడుగు, చంద్రబాబు నాయుడు గారు అడగండి, ఆ లైసెన్స్ నాకు ఇచ్చినారు. స్టేట్ జనరల్ సెక్రటరీగా నాకు ఎక్కడైనా క్రైమ్ జరిగితే, ఎక్కడైనా సమస్య ఉంటే వెళ్ళి ప్రశ్నించడానికి నాతో పాటు చాలా మందికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి లైసెన్స్ ఇచ్చినారు. ఇంకా మీ విషయంలో అయితే నాకు లైసెన్స్ కూడా అవసరం లేదు. నంద్యాల ఆలగడ్డల ప్రాంతంలో మీరు చేసిన అరాచకాలు అన్నీ కూడా బయట పెడతాను. ఎంతమంది మహిళలతో జీవితాలతో ఆడుకున్నారు. నువ్వు మీ అన్న రెడీగా ఉండండి, ఎంక్వైరీ మీద ఎంక్వైరీ పడతాయి. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు పొద్దున మీకు ఇదే పని ఉంటుంది. మర్యాద కావాలంటున్నావు కదా, డెఫినెట్గా మర్యాద ఇస్తా తమ్ముడు. నీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తాను మర్యాద. ఒక మహిళతో నీకు ఎట్లా మాట్లాడాలో తెలీదు. నీ కూతురు వయసు దాన్ని అక్రమంగా నా మీద కేసులు పెట్టి నువ్వు నన్ను జైలుకు పంపించినాను, కానీ అయినా నీకు నేను మర్యాద ఇవ్వాలా? నా తండ్రి
నా తండ్రి మీద తప్పుడు కేసులు పెట్టి నా తండ్రిని జైలుకు పంపించాలని ప్రయత్నం చేసినారు. ఆయన కూడా నీకు నేను మర్యాద ఇవ్వాలా. కొంతమంది జీవితాలతో ఆడుకున్నారు, నేను మీకు మర్యాద ఇవ్వాలా. ఇస్తా తమ్ముడు, డెఫినెట్గా ఇస్తా తమ్ముడు. నీకు నేను రెడీగుండు. భూమా నాగిరెడ్డిని చివరి వరకు నీకు గుర్తు చేసేలాగా నేను రాజకీయం చేస్తా తమ్ముడు. ఈరోజు ఇక్కడ ఇంకొక మహిళ బాధితురాలు. నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను. మీలాగా గాల్లో మాట్లాడేదాన్ని కాదు. ఆధారాలు ఉండి ఆధారాలు సేకరించి ఓపిక్గా అన్ని తెలుసుకొని వాస్తవాలు మాట్లాడతాను. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడుతుంది, తర్వాత ఈ ఎంక్వైరీల గురించి నేను కూడా ఇచ్చేస్తాను. ఈ కేసు మాత్రము మీ వెంచర్లో జరిగిన కేసు, ఆ మహిళకి ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరేదో వచ్చి పేపర్లు చూసుకొని చిన్నపిల్లల్లాగా నేను పెట్టిన ప్రెస్ మీట్ ఎవడో ప్రింట్అవుట్ తీసి కాపీలు ఇచ్చి అది పిన్ టు పిన్ చదివి ఏమీ నాయకులు రాయనా మీరు? దానికి మీకు టైం ఉంది. ఆ అమ్మాయిని చూడడానికి పోవడానికి మాత్రం టైం లేదు. మళ్ళీ కొన్ని సంఘాలు కమిషన్ల కోసము కక్కుర్తిపడి ఇట్లాంటివి టేకప్ చేస్తారని చెప్పి వాళ్ళ మీద మాట్లాడతారా? సిగ్గుందా మీకేమన్నా? ఎస్సీ ఎస్టీ సంఘాల గురించి ఆ విధంగా మీరు నోరు జారుతారా? ఆ విధంగా మీరు మాట్లాడతారా? ఎవరండి కమిషన్ల గురించి చేసేది? ఈరోజు వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో అందరికీ తెలుసు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మీరు రాజకీయాలు చేస్తారు, ఏమి ప్రభుత్వము, ఏం డిపార్ట్మెంటు, ఏం చేస్తున్నారో అని అర్థం కావట్లా. ఒక నంద్యాల ప్రాంతం, ఈ నంద్యాల జిల్లాలోనే ఇంత పెద్ద స్థాయిలో కాల్ మనీ కేసులు వస్తున్నాయి. మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు విపరీతమైన ఫోన్ కాల్స్. మమ్మల్ని ఈ విధంగా వాడుకున్నారు, మమ్మల్ని ఈ విధంగా వాడుకున్నారు. ఏంటిది? నంద్యాల ప్రాంతంలో మన జిల్లాలో ఇంత ఘోరంగా ఉంటుంది. నేను ఎప్పుడు ఆడపిల్లల విషయంలో ఇట్లా చేస్తారని ఎవడు కూడా ఊహించలే. ఈరోజు ఈ అమ్మాయి నాకు ఇదై నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ నేను ప్రెస్ మీట్ దగ్గర కూర్చోబెట్టట్లా, ఆధారాలు సేకరిస్తున్నాను, వాస్తవాలు కనుక్కుంటున్నాను. 1కి 100 సార్లు ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ తర్వాత నేను మాట్లాడుతున్నాము. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రమైన మానవత్వం ఇంకా మిగిలి ఉంటే, మీకు ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రమైన మానవత్వం ఇంకా మిగిలి ఉంటే దయచేసి మీరు కేసులు పెట్టండి, జైలుకు పంపించండి. కానీ ఈ విధంగా ఆడపిల్లల్ని దయచేసి మానభంగాలు చేసి రోడ్డు మీద చంపేస్తున్నారంటే ఇప్పుడు ఈ అమ్మాయి సంతోషపడాలా? నన్ను మానభంగం చేసి చంపలేదని చెప్పి బాధపడాలా? ఏంది వీళ్ళ పరిస్థితి? ఏంది? నన్ను చంపలేదని సంతోషపడాలా? ఈ విధంగా తయారైందని బాధపడాలా? ఏంది ఆడపిల్లల బతుకులు ఈ రాష్ట్రంలో? ఆడపిల్లలు ఉండాలా, ఉరేసుకొని చావాలా, లేదా అది కూడా మీరే చేస్తారా? ఇంత దారుణంగా పెట్టుకునే సిచ్యువేషన్. ఏ ముఖం పెట్టుకుని ప్రెస్ వాళ్ళు ముందుకు వస్తున్నారు? ఏ ధైర్యంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు, గన్మెన్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి గన్మెన్లు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఇలాంటి వాళ్ళకి, మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన ఇలాంటి వాళ్ళకి, ఎస్సీలకి. మాకు అవసరం లేదు. దయచేసి ఎస్పీ గారు ఎందుకు దీని మీద స్పందించట్లేదు? ప్రతిసారి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ బాటిల్స్ పట్టుకున్నాం, ఇవి పట్టుకున్నాం, అవి పెట్టుకున్నాం, ఆ మెడల్స్, ఈ మెడల్స్. క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఫర్ గాడ్ సేక్ క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆడుదాం ఆంధ్ర కాదు, మీరు ఆడపిల్లలతో ఆడుకుంటున్నారు. మీరు క్రికెట్ ఆడే టైము ఈ కేసుల మీద మీరు కేటాయించింటే శిక్ష పడేది. ఎంతమంది ఈ విధంగా రైల్వే ట్రాక్ మీద పడి చనిపోతారు, ఎంతమంది ఇంకా ఉరేసుకొని చేస్తారు.
నేను మళ్ళీ చెప్తున్నాము, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ నంద్యాల జిల్లాలో ఎటువంటి అరాచకాలు జరిగినా, ఎటువంటి అన్యాయాలు జరిగినా ప్రశ్నించడానికి ఎటువంటి పోస్ట్ అవసరం లేదు, ఏ వకాలత్ అవసరం లేదు. సీజనల్ పొలిటీషియన్సా మేము? సీజనల్ పొలిటీషియన్సా మేము? ఎవడు సీజనలో ఎవడు సీరియస్ పొలిటీషియనో ప్రజలకి తెలుసు. మీరు ప్రెస్ మీట్లు ఈసారి పెట్టి ఇష్టం వచ్చినట్టు అడ్డంగా మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది, ఎవడిచ్చారు సర్టిఫికేట్ చూపెట్టమను, రేపు పొద్దున వాళ్ళే సస్పెండ్ అవుతారు. ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల మీదకి వస్తున్నారు, ఒక్కడు పట్టించుకున్నాడు లేదు. అసలు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారు ఇంతమంది మహిళలకి మీరు ధైర్యం చెప్పలేకపోతున్నారు. ఇన్ని కేసులా? ఆ నంద్యాలలో జరిగినంత క్రైమ్ ఎక్కడైనా జరుగుతుందా? ఎంత క్రైమ్! మీ పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేశారు, మీడియా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆత్మకూరులో మీడియా మిత్రులను కొట్టలేదా వైసీపీ నాయకులు? ధర్నా చేయలేదా వైసీపీ నాయకులు? పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టమంటే ఎన్ని రోజుల తర్వాత కేసు పెట్టానండి? మీడియా మిత్రుల మీద కేసు పెట్టలేదా? ఏమి అరాచకాలు, ఏమిది అరాచకాలు? డెఫినెట్గా రేపు పొద్దున దీని అన్నిటికీ సమాధానం మీరు చెప్పకపోయినా మీద చెప్పిస్తాం మేము. సో మీ పర్మిషన్ ఎవరు అడగట్లా, తమ్ముడు చక్రపాణి, నీ పర్మిషన్ ఎవడు అడగట్లా. రేపు పొద్దున నీకు ఉంటుంది, అది చూసుకో ఫస్ట్ నువ్వు. నా పేరు నింగాపురం, మాది నింగాపురం గ్రామం మాది. నా పేరు ముంతాజ్ బేగం. నేను ఇంటికి గడప గడపకి ఎమ్మెల్యే సార్ వచ్చింటే సీను, నా బాబు వాళ్ళందరూ ఇంటికి వచ్చి ఆధార్ పింఛన్ కానీ రాపిస్తా అని ఫోన్ నెంబర్ అన్నీ తీసుకుపోయి ఫోటో తీసుకొని నన్ను రోజు ఫోటో తీసుకొని రోజు వచ్చి పోతున్నాడు. ఇట నీ పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పారు గారు. వాళ్ళు వచ్చి ఇట ఫోన్లు చేసి నాకు టార్చర్లు పెట్టినారు. ఆత్మకూరుకు వచ్చి టార్చర్లు పెట్టినారు. ఇట రేపు లెక్క చేసినారు వాళ్ళు. నాకు టార్చర్లు పెట్టినారు. ఆత్మకూరుకు వచ్చి నేను పింఛన్ కానీ మార్పిస్తా, ఇది సైన్ పెడతా, అది పెట్టిస్తా అని పిలిపించి అక్కడ నా ఆత్మకూరులో నావభంగం చేశారు. నాకు మా అమ్మ లేదు సహాయంలో ఆడికొచ్చి రాండి ఆత్మకూరుకి రాండి, ఆడ మాట్లాడి సైన్ చేపిస్తా అన్నారు. కేసు పెట్టడానికి స్టేషన్ కాడికి పోయినా మేడం, పోయి కేసు పెట్టినా కానీ తీసుకెళ్ళలేదు. ఎన్నిసార్లు పోయినా కానీ కేసు పెడితే తీసుకునేయడం లేదు. మీదే తప్పు ఉందని చెప్తున్నారు మేడం వాళ్ళు. నిన్ను రేప్ చేసి నువ్వు కేసు పెట్టడానికి పోతే నీదే తప్పు అని చెప్తున్నారు. నా బాబు, సీను, చింతాలు వీళ్ళందరూ టార్చర్ పెట్టారు లింగాపురంలో. శిల్పా చక్రపాణి గడప గడపకు వచ్చినారు వాళ్ళు. ఇట పింఛన్ కానీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సెల్ తీసుకొని తీసుకొని పోయి ఇట నేను చేపిస్తా, అది ఇది చేపిస్తా కానీ ఫోన్లు ఏంది చేస్తే ఆడ సైన్ పెట్టాలి, ఈడ సైన్ పెట్టాలి, ఆత్మకూరుకి రా, నిందాలకి రా అని సైన్ పెట్టమని చెప్పారు వాళ్ళు. చెప్పి ఇట టార్చర్ పెట్టారు. ఇట వినకపోతే మీ ఊరంతా మీ బంధువులకన్నా చెప్పి నాకు పరుగు తీస్తారని చెప్పారు. పరుగు తీస్తాను అని చెప్పారు. వాళ్ళ పేర్లు నా బాబు, సీను, చింతాలు అందరూ. చింతాలు, నా బాబు, సీను. ఎవరు మనుషులు వాళ్ళు? శిల్ప చక్రపాణి, డ్రైవర్ సీను. డ్రైవర్ సీను.